దేవుడు మనల్ని ఏదో కఠినమైనటువంటి శిక్షణలో మనల్ని ఉంచటంలా, స్వేచ్ఛాపూరితమైనటువంటి స్వతంత్రంగా మనల్ని మనమే స్వాధీనపరుచుకోగలిగినటువంటి కృపలో దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికేదానికి, హృదయపూర్వకంగా బ్రతికేదానికి దేవుడు మనకి కృప ఇచ్చాడండి. కానీ లోకంలో మనం ఏం చేస్తున్నాం? స్వల్పమైనటువంటి వాటి కొరకు, క్షణికమైన వాటి కొరకు, క్షయమైపోయేటువంటి వాటి కొరకు మనం రోజు ఆలోచిస్తూ దిగులు పడి చింతపడి ఏమండి చేయగలిగేది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు. కానీ నువ్వు సాధించాలి అంటే అడుగులు ముందుకు వేయాలి, నీ ఆలోచన ద్వారానే మార్చుకోవాలా. ఏదైనా నేను సాధించగలను, పొందుకోగలను, దీన్ని కలిగి ఉండగలను అన్నటువంటి మనోధైర్యం మనిషికి ఎప్పుడైతే కలిగిదో దాన్ని చేసే సామర్థ్యతను కూడా దేవుడు నీకు ఇచ్చును గాక.